హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు చూస్తుంది బిజినెస్ గైడ్ విత్ శామ్. ఈరోజు ఈ వీడియోలో పాస్పోర్ట్ అండ్ వీసా సర్వీసెస్ను ప్రొవైడ్ చేస్తున్న బిఎల్ఎస్ ఇంటర్నేషనల్ సబ్సిడరీ కంపెనీ అయిన బిఎల్ఎస్ ఈ సర్వీస్ కంపెనీ ఐపీఓగా వస్తుందని మార్కెట్లో ముందుగానే అనౌన్స్మెంట్ చేశారు. ఈ వీడియోలో బిఎల్ఎస్ ఈ సర్వీస్ లిమిటెడ్ ఐపీఓ డీటెయిల్స్తో పాటుగా ఈ కంపెనీ బిజినెస్ మోడల్, ఫైనాన్షియల్స్, ప్రమోటర్ డీటెయిల్స్, అలాగే చివరగా ఈ కంపెనీకి రిస్క్ గురించి కూడా మనం మాట్లాడుకుందాం. ఇక లేట్ చేయకుండా లెట్ స్టార్ట్ అవర్ వీడియో. ఈ కంపెనీని న్యూఢిల్లీలో ఏప్రిల్ 12, 2016 సంవత్సరంలో బిఎల్ఎస్ ఈ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఇన్కార్పొరేట్ చేశారు. డిసెంబర్ 23, 2022 సంవత్సరంలో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్కి, షేర్ హోల్డర్స్కి ఎక్స్ట్రాడినరీ జనరల్ మీటింగ్ ఈజేఎం జరిగింది. దీంతో డిసెంబర్ 29, 2022 సంవత్సరంలో బిఎల్ఎస్ ఈ సర్వీస్ లిమిటెడ్గా పేరును మార్చారు. ఈ కంపెనీకి ఉన్న 3 రకాల ప్రైమరీ బిజినెస్ గురించి మనం చూసుకుంటే, నెంబర్ 1 బిజినెస్ కరస్పాండెంట్, నెంబర్ 2 అసిస్టెడ్ ఈ సర్వీసెస్, నెంబర్ 3 ఈ గవర్నెన్స్ సర్వీసెస్ను ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. అంతేకాకుండా మర్చెంట్ కస్టమర్స్ కోసం బిఎల్ఎస్ టచ్ పాయింట్స్ అండ్ బిఎల్ఎస్ స్టోర్స్ కూడా ఈ కంపెనీ దగ్గర ఉన్నాయి. సెప్టెంబర్ 30, 2023 సంవత్సరం నాటికి బిఎల్ఎస్ టచ్ పాయింట్స్ 98,034, 1,016 బిఎల్ఎస్ స్టోర్స్ అనేవి ఉన్నట్లుగా చెప్తున్నారు. ఈ కంపెనీకి ఉన్న 3 రకాల ప్రైమరీ బిజినెస్ గురించి ఇప్పుడు మనం బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. నెంబర్ 1 బిజినెస్ కరస్పాండెంట్. దీంతో బ్యాంక్ యొక్క ప్రొడక్ట్ అలాగే సర్వీసెస్ను ప్రొవైడ్ చేస్తూ ఉంది. రూరల్, సెమీ అర్బన్, మారుమూల ప్రాంతంలో ఉన్న ప్రజలకు బ్యాంకింగ్ సర్వీసెస్ను ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. సింపుల్గా అర్థమయ్యే విధంగా చెప్పాలంటే, బ్యాంకులు అనేవి కేవలం టౌన్లో, సిటీస్లో మాత్రమే ఉంటాయి. కానీ మారుమూల ప్రాంతంలో ఉన్న ప్రజలకు కూడా బ్యాంకింగ్ సర్వీసెస్ను అందించే ఉద్దేశంతో ఉంటుంది. అంతేకాకుండా సేవింగ్ అకౌంట్స్, రికరింగ్ డిపాజిట్స్ అకౌంట్, క్యాష్ డిపాజిట్, క్యాష్ విత్డ్రా, మనీ ట్రాన్స్ఫర్, బిల్ కలెక్షన్ సర్వీసెస్ ఇలా మొదలైన వాటిని బిఎల్ఎస్ ఈ సర్వీసెస్ సబ్సిడరీ కంపెనీ అయిన జీరోమాస్ ప్రైవేట్ లిమిటెడ్ అలాగే స్టార్ఫిన్ ద్వారా ఈ సర్వీసెస్ను అందిస్తుంది. బిజినెస్ కరస్పాండెంట్ మంత్లీ కమిషన్ గాను, ట్రాన్సాక్షన్ బేస్డ్ కమిషన్ గాను, రిజిస్ట్రేషన్ ఫీజ్, క్యాష్ విత్డ్రా, క్యాష్ డిపాజిట్, అలాగే సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ అయిన ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పిఎంఎస్బీవై, అలాగే ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన పిఎంజేజేబీవై, అంతేకాకుండా అటల్ పెన్షన్ యోజన ఏపీవై ఇలా మొదలైన వాటి నుండి రెవెన్యూ జనరేట్ చేస్తూ ఉంటుంది. నెంబర్ 2 అసిస్టెడ్ ఈ సర్వీసెస్. ప్రస్తుత కాలంలో మనం ఏ వస్తువు కొనాలనుకున్నా కూడా ముందుగా మనం గుర్తొచ్చేది ఈ కామర్స్ సర్వీసెస్. అంటే ఫ్లిప్కార్ట్, అమెజాన్ వంటి డిజిటల్ ప్లాట్ఫామ్ నుంచి మనం ఆర్డర్ చేస్తూ ఉంటాం. ఈ కంపెనీ దగ్గర ఉన్న బిఎల్ఎస్ స్టోర్స్ ద్వారా వివిధ బిజినెస్ వర్టికల్స్ కోసం ఈ కామర్స్ సర్వీసెస్ను అందిస్తుంది. ఈ మధ్య కాలంలో బిఎల్ఎస్ సేవ అనే అప్లికేషన్ను ప్రారంభించారు. ఈ ఒక్క అప్లికేషన్లో మొబైల్ రీఛార్జ్, ట్రావెల్ అండ్ ఎంటర్టైన్మెంట్ టికెట్స్, ఇన్సూరెన్స్, ఈ కామర్స్ సైట్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లెర్నింగ్, గెట్ డాక్టర్ కన్సల్టెంట్ మొదలైన సర్వీసెస్ను యొక్క అప్లికేషన్లోనే ప్రొవైడ్ చేస్తుంటారు. ఈ కంపెనీకి వీటి ద్వారా రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది. నెంబర్ 3 ఈ గవర్నెన్స్ సర్వీసెస్. ఈ గవర్నెన్స్ సర్వీసెస్లో 4 డిఫరెంట్ వర్టికల్స్ అనేవి ఉన్నాయి. G2G గవర్నమెంట్ టు గవర్నమెంట్, G2C గవర్నమెంట్ టు సిటిజన్, B2B బిజినెస్ టు బిజినెస్, G2E గవర్నమెంట్ టు ఎంప్లాయ్. ఈ 4 వర్టికల్స్ ద్వారా ఈ బిజినెస్ అనేది ఆపరేట్ చేస్తుంది. బిఎల్ఎస్ టచ్ పాయింట్స్ ద్వారా బర్త్ అండ్ డెత్ సర్టిఫికేట్స్, ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ మొదలైన వాటిని బిఎల్ఎస్ టచ్ పాయింట్స్ ద్వారా ప్రొవైడ్ చేస్తుంది. ప్రస్తుతం ఈ బిఎల్ఎస్ టచ్ పాయింట్స్ అనేవి 3 రాష్ట్రాలైన పంజాబ్, ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్లో ఆపరేట్ చేస్తూ ఉంది. ఈ కంపెనీకి సెగ్మెంట్ వైజ్ రెవెన్యూ బ్రేకప్ చూసుకుంటే, సెప్టెంబర్ 30, 2023 సంవత్సరంలో బిజినెస్ కరస్పాండింగ్ నుంచి 66%, ఈ గవర్నెన్స్ సర్వీసెస్ నుంచి 28.34%, అసిస్టెడ్ ఈ సర్వీసెస్ నుంచి 5.61% రెవెన్యూ అనేది. ఈ కంపెనీకి నవంబర్ 30, 2023 నాటికి 791 మంది ఎంప్లాయీస్గా పనిచేస్తారు. ఇప్పుడు ఈ కంపెనీ మేనేజ్మెంట్ విషయానికి వస్తే, శేఖర్ అగర్వాల్ ఇతని వయసు 32 సంవత్సరాలు. ఈ కంపెనీకి చైర్మన్ అలాగే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. ఈ కంపెనీలో మార్చి 16, 2023 సంవత్సరంలో డైరెక్టర్గా చేరారు. ఇతను బ్యాచిలర్ డిగ్రీని ఢిల్లీ యూనివర్సిటీలో పూర్తి చేశారు. ఇతనికి గవర్నమెంట్ అలాగే సిటిజన్స్కు టెక్నాలజీ సర్వీసెస్ను ప్రొవైడ్ చేయడంలో 6 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది. నెక్స్ట్ ప్రమోటర్ చూస్తే దివాకర్ అగర్వాల్. ఇతని వయసు 60 సంవత్సరాలు. ఈ కంపెనీకి నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. మే 16, 2023 సంవత్సరంలో ఈ కంపెనీకి డైరెక్టర్గా చేరారు. ఇతను బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ కామర్స్లో ఢిల్లీ యూనివర్సిటీలో పూర్తి చేశారు. ఇతనికి కూడా గవర్నమెంట్ అండ్ సిటిజన్స్కు టెక్నాలజీ సర్వీసెస్ను ప్రొవైడ్ చేయడంలో 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది. అంతేకాకుండా బిఎల్ఎస్ ఇంటర్నేషనల్ సర్వీసెస్లో చైర్మన్గా ఇతను పనిచేస్తుంది. కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ మనం చూస్తే, బిఎల్ఎస్ ఇంటర్నేషనల్ సర్వీసెస్ దగ్గర 68.20%, దివాకర్ దగ్గర 12.69%, శేఖర్ అగర్వాల్ దగ్గర 9.37% స్టేక్ను హోల్డ్ చేస్తున్నారు. మేజర్ స్టేక్ అనేది ప్రమోటర్స్ దగ్గర ఉంది. ఈ కంపెనీ ఫైనాన్షియల్స్ నెంబర్స్ అలాగే సబ్సిడరీ కంపెనీస్ ఫైనాన్షియల్ నెంబర్స్ మనం గమనిస్తే, ముందుగా బిఎల్ఎస్ ఈ సర్వీసెస్ సెప్టెంబర్ 30, 2023 సంవత్సరంలో టోటల్ రెవెన్యూ 15,800, ఎబిటా 2,400. పాట విషయానికి వస్తే
1468గా ఉంది. ఎబిటా మార్జిన్ 14.23%, యాడ్ మార్జిన్ 9.40%తో గ్రో అవుతుంది. ఇక సబ్సిడరీ కంపెనీ అయిన జీరోమాస్ ప్రైవేట్ లిమిటెడ్ నెంబర్స్ మనం గమనిస్తే టోటల్ రెవెన్యూ 9,700 కోట్లు, ఎబిటా 1,637 కోట్లు, యాడ్ 1,157 కోట్లుగా ఉంది. ఎబిటా మార్జిన్ 16.88%, యాడ్ మార్జిన్ 11.93%తో గ్రో అవుతుంది. ఈ కంపెనీకి ఉన్న రిస్కుల గురించి మనం మాట్లాడుకుంటే ఈ కంపెనీకి మేజర్ రెవెన్యూ అనేది కమిషన్ రూపంలో, రిజిస్ట్రేషన్ రూపంలోనే వస్తుంది. కమిషన్ పర్సంటేజ్లో ఎటువంటి మార్పులు వచ్చినా కూడా ఈ కంపెనీ నెంబర్స్ పై ప్రెజర్ అనేది చూపిస్తుంది. అంతకుమించి పెద్దగా ఈ కంపెనీకి రిస్క్ అనేది మనకి ఏటి కనిపించట్లేదు. ఇక చివరిగా ఈ కంపెనీ ఐపీఓ డీటెయిల్స్ మనం చూసుకుంటే ఈ ఐపీఓ జనవరి 30తో స్టార్ట్ అయ్యి ఫిబ్రవరి 1వ తేదీతో ఎండ్ అవుతుంది. ఫేస్ వాల్యూ ₹10 పర్ షేర్గా ఉంది. అలాగే ప్రైస్ బ్యాండ్ ₹129 నుంచి ₹135 పర్ షేర్గా ఉంది. ఈ ఐపీఓలో అప్లై చేయాలంటే 108 షేర్లకి అప్లై చేయవలసి ఉంటుంది. ఈ కంపెనీ బోత్ BSE, NSEలో లిస్ట్ అవుతుంది. యూబీఐకి 75%, రీటైల్కి 10%, ఎన్ఐకి 50% అలోకేషన్ అనేది ఇచ్చారు. BLS ఈ సర్వీసెస్ ఐపీఓకు మార్కెట్లో మంచి బడ్జ్ అనేది ఉంది. కాబట్టి ఖచ్చితంగా లిస్టింగ్ గెయిన్స్ అనేవి వస్తాయి. ఈ ఐపీఓలో అప్లై చేయాలనుకుంటే ఈ వీడియోతో పాటుగా ఫర్దర్గా మీరు కూడా రీసెర్చ్ చేసి మీ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ అనేది తీసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే మన ఛానల్లోకి వెళ్ళి కంటెంట్ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.